శ్రీమాత్రే నమః. చాలా మందికి వచ్చే సందేహం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు శాస్త్రం నిజంగా చెప్పిందా, మనం అపోహపడుతున్నామా అని. సామాజిక మాధ్యమంలో చాలా వరకు మనకి ఏం కనిపిస్తాయి అంటే గరుడ పురాణం చెప్పిందనో, విష్ణు పురాణం చెప్పిందనో థంబ్నెయిల్స్ కనపడుతూ ఉంటాయి. అవి చూసి నిజంగానే మనం భయపడుతూ ఉంటాం. అలాగే ఈ మధ్య తరచుగా కామెంట్స్ వస్తున్న వాటిల్లో ఒక కామెంట్ ఏంటంటే, అమ్మా మేము మా పూజా మందిరంలో పితృదేవతల ఫొటోస్ అవి పెట్టుకున్నాము. మా ఇంటికి వచ్చిన వాళ్ళలో కొంతమంది అయ్యో ఇలా పెట్టకూడదు, పితృదోషం వచ్చేస్తుందని చెప్పి కొంతమంది, పెట్టచ్చని కొంతమంది అంటున్నారు. ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు. అసలు పితృదేవతల ఫోటోలు ఎక్కడ పెట్టాలి, ఏ దిశలో పెట్టాలి, నిత్య పూజ చెయ్యాలా చేయకూడదా, ఇవన్నీ కాస్త మాకు చెప్పండి అని చెప్పి అడిగారు అనమాట. అసలు ఫస్ట్ గరుడ పురాణం కాలం నాటికి ఈ ఫొటోస్ అవి ప్రసక్తి లేదు కదా, కాబట్టి గరుడ పురాణం ఫలానా చోట ఈ ఫోటో ఉండాలి అని చెప్పదు. దాన్ని పక్కన తీసి పెట్టేయండి. ఇప్పుడు మనం నిజమేంటో తెలుసుకుందాం. మన దేవతారాధన వేరు, మనం నిత్య పూజ చేసుకునే విధానం వేరు, పితృదేవతారాధన వేరు కదా. అందుకని మన పూజా మందిరంలో పితృదేవతల ఫోటోలు పెట్టద్దు. ఆ దేవుడు ఫోటో పక్కన పితృదేవతల ఫోటోలు పెట్టద్దు. చక్కగా హాల్లో నలుగురు తిరిగే చోట దక్షిణ దిశగా పెట్టండి, ఉత్తరం వైపు చూసే విధంగా అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. అలాగే నిత్య పూజ మేము చేస్తున్నాము, నిత్య పూజ చెయ్యొచ్చా, ఇది ఎవరి ఇష్టం మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. కానీ మనకి పురాణాలు శాస్త్రాలు ఏం చెప్తాయంటే పితృదేవతారాధనకి కొన్ని రోజులు నిర్ణయించబడి ఉంటాయి. ఆ తిథి రోజు, వాళ్ళు చనిపోయిన రోజు, అలాగే మహాలయ పక్షాలు. కొంతమంది ఏమో పండుగలకి పెద్దలకి బట్టలు పెట్టుకుంటాము అంటుంటారు కదా, అలా అన్నమాట. కాబట్టి నిత్య పూజ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం నిత్య దేవతారాధన చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు మేము అగరత్తి వెలిగించుకుంటున్నామంటే అలా వెలిగించకూడదట కదా, అది తప్పట కదా, అలా దోషం వస్తుందట కదా అని అడుగుతారు. అది మీ ఇష్టం అండి. ఎందుకంటే కొంతమందికి ఏమనిపిస్తుందంటే అంత కని పెంచి ఎంతో శ్రద్ధగా మనల్ని పెద్దవాళ్ళని చేశారు కాబట్టి ఆ తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి, ఏదో విధంగా భక్తి, వాళ్ళ మీద ఉన్న భక్తిని చూపించుకోవాలని అని అనుకుంటారు. కాబట్టి అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది శాస్త్రం ఇలా చెయ్యండి, అగరబత్తులు వెలిగించకండి అని ఏం చెప్పదు. కొన్ని విషయాలను మాత్రమే మనకి తెలియజేస్తుంది. మిగతా మనం ఆలోచించేసుకుని దాన్ని మరీ మూర్ఖత్వంగా కాకుండా అందరూ చెప్పిన పద్ధతులు, మన పండితులు చెప్పిన పద్ధతుల్ని పాటించుకుంటే సరిపోతుంది. శాస్త్రం ఏం చెప్తుందంటే విధిగా తర్పణాలు వదలమంటుంది, అలాగే వాళ్ళకి శ్రాద్ధం పెట్టమంటుంది, పోయిన వాళ్ళ పేరట దానం చెయ్యమని చెప్తుందనమాట. వాళ్ళని తలుచుకొని అవి చేసాము అని అనుకోండి, మన వంశం బాగుపడుతుందనమాట. మొన్న మధ్య ఒక ఆవిడ నాకు మెయిల్ రాశారనమాట, ఒక 6 months బ్యాక్. పాపం ఆవిడకి చాలా ఆస్తి ఉంది, కానీ మనశ్శాంతి లేదు. ఇంట్లోనేమో పితృకార్యాలు చెయ్యట, ఎన్నో ఏళ్లబట్టి మానేసట. ఎందుకంటే వాళ్ళ ఆయనేమో మతం మారారట. కాబట్టి ఎన్నిసార్లు పితృకర్మలు చేయమన్నా, పితృకార్యాలు చేయమన్నా సరే ఆయన చేయడం మానేసట. పాప ఆ ఇళ్ళలు ఏం చేస్తున్నారంటే ఆ ఫోటోకి వెళ్ళి అగరబత్తులు వెలిగించుకోవటం, పండో ఫలమో ఏదో పెట్టడం చేస్తున్నట్ట. కానీ వాళ్ళకి తీవ్రమైన బాధలు కష్టాలు వస్తున్నప్పుడు మన ఛానల్లోనే ఆవిడ నాకు మెయిల్ పెట్టారనమాట. అప్పుడు నేను ఆవిడని అడిగిన మాట ఒక్కటే అడిగాను, మీరు నిత్య పూజ చేస్తున్నారా అని. చేస్తున్నామండి, కానీ మా వారు చేయరు, ఆయన మతం మారిపోయారు అని. తర్వాత అడిగిన మాట ఏంటంటే మీరు పితృకార్యాలు చేస్తున్నారా అని. అప్పుడు ఆవిడ చెప్పారనమాట, చెయ్యట్లేదండి అని. అప్పుడు నేను ఏం చెప్పాను అంటే మీరు పితృకార్యాలు చెయ్యండి అంటే ఆవిడ అన్నారు, మేము నిత్యమేమో సర్వమంగళ అమ్మవారికి ద్రవ్యాన్ని సమర్పణ చేసుకుంటున్నామండి, అక్కడ అభిషేకం కోసము, అర్చన కోసము ఇంకా ఏమైనా చెయ్యాలా అని అడిగారు. మనం భగవంతుడి పూజ ఎలా అయితే చేస్తామో పితృకార్యాలు కూడా అలాగే చెయ్యాలండి. అవి చేసి అమ్మవారి పాదాలు పట్టుకోండి, ఖచ్చితంగా మీ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాను. ఆవిడేమో మాస శివరాత్రికిను నవావరణార్చనకి ద్రవ్యం పంపించడంతో పాటుగా గోసేవకి కూడా ద్రవ్యాన్ని పంపిస్తూ, ఇంకా వాళ్ళ ఇంట్లో ఆయన మతం మారిపోయారు, ఆవిడకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకని వాళ్ళ పేరిట గోసేవకి ద్రవ్యాన్ని పంపిస్తూ ఉన్నారు. అలా పంపించడం వల్ల ఇప్పుడు కాస్త వాళ్ళకి మనశ్శాంతిగా ఉన్నారనమాట. ఇది ఆవిడ అనుభవం. కాబట్టి ఎవరైనా పితృకార్యాలు మానేస్తే ఆ పితృకార్యాలు మాత్రం శ్రద్ధగా చేయండి. శ్రద్ధగా పెట్టేదే శ్రాద్ధం అంటారు. మనం పెద్దవాళ్ళకి చేయవలసిన వాటిని వదిలిపెట్టేస్తే మనకి వంశంలో కొన్ని ఇబ్బందులు, బాధలు వస్తాయి. అంత పెంచి ప్రేమతో మనల్ని వాళ్ళు పెద్ద చేస్తారు. వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళకి ఏమీ పెట్టక, వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమీ పెట్టక ఎలా ఉంటుంది చెప్పండి.
కాబట్టి కాస్త అవకాశం ఉంటే కాదు, ఆ రుణం తీర్చుకోవాలి అంటే మనం వాళ్ళ పేరిట ఏవైనా దాన ధర్మ కార్యక్రమాలు చేస్తే ఇంట్లో కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది అనుకుంటాను. కాబట్టి భయపడకండి. దక్షిణ దిశలో ఫోటోలు పెట్టలేదే, నిత్య పూజ చేయలేదే, ఇలాంటివి భయపడకండి. కానీ దేవుడి మందిరంలో మాత్రం ఆ ఫొటోస్ని తీసేసి ఏ హాల్లోనో పెట్టుకోండి.